మునగాకు టొమాటో సూప్. వావ్, సో ఇవాళ గ్రీన్స్ స్పెషల్ అనమాట. ఎందుకంటే మునగాకులో కూడా చాలా మంది మునక్కాడలు ఎక్కువ తీసుకుంటారు కానీ ఆకు ఎక్కువగా ప్రిఫర్ చేయరు అనమాట. సో దాంతో సూప్ ఎస్పెషల్లీ విత్ టొమాటోస్ అంటే గ్రేట్ కాంబినేషన్ యాక్చువల్ గా. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో కొంచెం పులుపుతనం ఉండబోతుంది అనమాట, ఎందుకంటే చింతపండు గుజ్జు కూడా నానబెట్టి తీసుకోవచ్చు. మునగాకు ఆల్రెడీ మునగాకు కొంచెం మనకు పులుపు అనేది తెలుస్తుంది అనమాట. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కదా. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఓకే ఒక స్పూన్ కొంచెం ఆయిల్, వెల్లుల్లి, ఓకే కొంచెం మెంతులు. సో కొన్ని సూప్స్ మీల్ రీప్లేస్మెంట్ లాగా కూడా చేయొచ్చు అంటే మరి ఇది మీల్ రీప్లేస్మెంట్. తప్పకుండా మనం మీల్ రీప్లేస్మెంట్ లా చేసుకోవచ్చు. ఆనియన్ షాలట్స్, సో సూప్ కాబట్టి మధ్యలో మనకు ఆ చంక్స్ అనేది తగులుతుంటే కొంచెం టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అవును. సో నెక్స్ట్ ఏం చేస్తాం? టమాటో ముక్కలు, ఓకే, ఆ తర్వాత పచ్చిమిర్చి, అలాగే ఎండుమిర్చి కూడా. సో పర్ఫెక్ట్గా కుక్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏం వేస్తాం? నెక్స్ట్ మునగాకు కూడా వేసేద్దాం. ఓకే, సో మరి ఈ సూప్ ఎవరెవరు తీసుకోవచ్చు? ఏమైనా కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయా? క్రోనిక్ కండిషన్స్ వాళ్ళు తీసుకోవచ్చా లేదా? సో ఈ సూప్ వచ్చేసి అందరూ తీసుకోవచ్చు, బట్ ఎవరైతే హార్ట్కి సంబంధించిన సర్జరీ అయిన వాళ్ళు అండ్ అలాగే బ్లడ్ క్లాటింగ్స్ ఎక్కువగా జరుగుతున్న వాళ్ళకి మెడికేషన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళు మాత్రం గ్రీన్ లీఫీవి ఎక్కువగా తీసుకోకూడదు. కాబట్టి ఇందులో మనకు వైటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళొకటి అవాయిడ్ చేయాలి. ఓకే, సో పర్ఫెక్ట్గా మనకు కుకింగ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేద్దాము. కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టేసుకుంటాం. ఓకే, చక్కగా పర్ఫెక్ట్ గా పేస్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మళ్ళీ కొంచెం పోపులా పెట్టేసుకుందాం మనము. సో ఇందులో కూడా కొంచెం ఆయిల్ వేస్తున్నాము. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అండ్ మనం మిక్సీ పట్టేసుకుంది ఇది వేసేద్దాం. సూప్ కాబట్టి ఇంకొంచెం వాటర్. వాటర్. ఇందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. ఓకే, సో మీరు అన్నట్టు చక్కగా అది మీల్ రీప్లేస్మెంట్ గా వాడొచ్చు అనమాట. ఎందుకంటే ఫుల్లెస్ట్ గా ఉంటుంది యాక్చువల్గా ఒక్కసారి తీసుకుంటే. సో కొంచెం కన్సిస్టెన్సీ కూడా మనకు థిక్ గానే వస్తుంది ఇది. ఓకే ఓకే, అండ్ ఇందులోనే బెల్లం పౌడర్ కూడా వేద్దాము.
సూప్స్ అనగానే మనకు అన్ని హాట్ అండ్ సోర్ కావచ్చు, టొమాటో సూప్ కావచ్చు, మా అయితే స్వీట్ కార్న్ సూప్, ఇలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇదైతే మొత్తం సౌత్ ఇండియన్ స్పైసీస్తో చేసినట్టు అనమాట. సో సూపర్. సో కొంచెం ఉడకాలి కాబట్టి ఈ లోపు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఓకే ఓకే పల్లవి, సో నాకు తెలిసి సూప్ రెడీ అయిపోయి ఉంటుంది. ఒకసారి చూద్దాం మరి. చూసేద్దాం. సో పర్ఫెక్ట్. సో ఇంకా సర్వ్ చేసుకుందాం మరి. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే లాస్య, మునగాకు టమాటో సూప్ రెడీ అయిపోయింది. మునగాకు టొమాటో సూప్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. మునగాకు టొమాటో సూప్ కి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి 1 స్పూను, మెంతులు చిటికెడు, చిన్న ఉల్లిపాయలు 1 కప్పు, మునగాకు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 3, చింతపండు గుజ్జు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెబ్బలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, బెల్లం కొద్దిగా. మునగాకు టొమాటో సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో వెల్లుల్లి, మెంతులు, చిన్న ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మునగాకు వేసి బాగా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా చింతపండు వేసి కాస్త నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మిక్సీ పట్టుకున్న మునగాకు పేస్ట్, పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా బెల్లం వేసి కొద్దిసేపు మరిగించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మునగాకు టొమాటో సూప్ రెడీ.